నమస్తే దోస్తులు, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. తెలంగాణ నేలపై ఎన్నో రాజవంశాలు నడిచాయి, ఎన్నో మతాలు సంస్కృతులు వికసించాయి. కానీ 1000 ఏళ్లకు పైగా చరిత్రను తన ఇటుకల మధ్య దాచుకున్న ఆలయం గురించి మీకు తెలుసా? రాతితో కాదు, కాల్చిన ఇటుకలతో నిర్మించిన అరుదైన ప్రాచీన ఆలయం. అది ఎక్కడుందో తెలుసా? మన ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో ఆల్వాన్పల్లి గ్రామ సమీపంలో ఉన్న గొల్లత్త గుడి. ఇది సాధారణంగా కనిపించే శిథిలమైన గుడి కాదు. తెలంగాణలోనే కాదు, భారతదేశ ప్రాచీన ఇటుక నిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న కట్టడం. అసలు ఈ ఆలయం ఎవరిది? ఇక్కడ ఎవరిని పూజించేవారు? గొల్లత్త గుడి అనే పేరు ఎలా వచ్చింది? మరి ఇంతటి చారిత్రక సంపద ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఈ కథనం చివరి వరకు చూస్తే మీకు గొల్లత్త గుడి గురించి ఒక కొత్త కోణం తెలుస్తుంది. ముందుగా మన ఛానల్ లోపలికి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ అంటే కేవలం కోటలు, దేవాలయాలు, రాజుల చరిత్రమే కాదు. ఈ నేలలో ఇప్పటికీ ఎన్నో చారిత్రక ఆనవాళ్లు మన కళ్ళకు కనిపించకుండా మిగిలిపోయాయి. అలాంటి అరుదైన వారసత్వ కట్టడాల్లో ఒకటి ఆల్వాన్పల్లి దగ్గర ఉన్న గొల్లత్త గుడి. చరిత్రకారులు పురావస్తు ఆధారాల ప్రకారం ఈ నిర్మాణం క్రీస్తు 7వ నుంచి 8వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. అంటే ఇప్పటి నుంచి దాదాపు 1200 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళ్తే మనకు కనిపించే ఒక చరిత్ర. జైన తీర్థంకరుల చిత్రాలు, ఆలయ శిథిలాలు. ఇక్కడే ఈ కథ మరింత ఆసక్తికంగా మారుతుంది. గొల్లత్త గుడి మొదట జైన ఆలయంగా నిర్మించబడినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో లభించిన జైన శిల్పుల మహావీరుడు పార్శ్వనాథుడు వంటి తీర్థంకరులు సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఉన్న జైన సాంప్రదాయ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. అంటే మనం ఈరోజు ఒక శిథిలమైన కట్టడాన్ని చూస్తున్నాం, కానీ ఒకప్పుడు ఇదే ప్రదేశం జైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా ఉండవచ్చు. ఇప్పుడు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటో గమనించండి. సాధారణంగా మనం పురాతన దేవాలయం అంటే రాతితో నిర్మించిన కట్టడాలని ఊహించుకుంటాం. కానీ గొల్లత్త గుడి మాత్రం పెద్ద పెద్ద కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. అదే దీని అతిపెద్ద ప్రత్యేకత. ఇంత పురాతనమైన ఇటుకల దేవాలయాలు భారతదేశంలో చాలా అరుదు. ఆల్వాన్పల్లి కట్టడాన్ని దేశంలోనే అరుదైన ప్రాచీన ఇటుకల ఆలయాల్లో ఒకటిగా చారిత్రక వనరులు పేర్కొంటున్నాయి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులలా, 1000 ఏళ్ల క్రితం అంత పెద్ద ఇటుకలు తయారు చేయడం, వాటిని ఒకే పరిణామంలో ఉపయోగించడం, గోడలు నిర్మించడం, అంతటి నిర్మాణాన్ని నిలబెట్టడం, ఆ కాలపు నిర్మాణ సాంకేతికత ఎంత అభివృద్ధి చెంది ఉండాలి. అందుకే ఇక్కడ ప్రతి ఇటుక ఒక చరిత్ర పేజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది శిథిలమైన నిర్మాణం, కానీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం ఒకప్పుడు మరింత వైభవంగా ఉండవచ్చు. ప్రస్తుతానికి ప్రధాన నిర్మాణంలో భాగంగా కొంత భాగమే మిగిలింది. కాలం, వాతావరణం, నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి ఈ చారిత్రక కట్టడంపై ప్రభావం చూపాయి. అయినా మిగిలిన ఈ గోడలు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాయి. మమ్మల్ని నిర్మించిన వాళ్ళు 1000 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని కాపాడేది ఎవరు అని ఇప్పుడు ప్రజలను ప్రశ్నిస్తున్నాయి. గొల్లత్త గుడి అనే పేరు ఎలా వచ్చింది? అయితే ఈ ఆలయానికి గొల్లత్త గుడి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఒక ఆసక్తికరమైన స్థానిక కథనం ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఒక గొల్ల మహిళ ఈ ప్రాంతంలో ఆలయంతో సంబంధం కలిగి ఉండేదని, ఆమె కారణంగానే కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని గొల్లత్త గుడి లేదా గొల్లత్త గుళ్ళు అను పిలవడం ప్రారంభించారని చెప్తారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, దాని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం మాత్రమే. దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారం ఉందని నిర్ధారించలేం. అయితే పురావస్తు ఆధారాలు మాత్రం ఈ ప్రదేశానికి ప్రాచీన జైన సాంప్రదాయ సంబంధం ఉంది అని సూచిస్తుంది. ఇక్కడ మహావీరుడి ఆనవాళ్ళు, మహావీరుడి విగ్రహం, మ్యూజియం విజువల్స్ ఉన్నాయి.
ఈ ప్రాంతంలో లభించిన జైన శిల్పాల్లో మహావీరుడు పార్శ్వనాథుడు మరియు ఇతర తీర్థంకరులకు సంబంధించిన శిల్పాలు ఉన్నట్లు నమోదయ్యింది. వాటిలో కొన్ని శిల్పాలను సంరక్షణ కోసం మ్యూజియాలకు తరలించినట్లు సమాచారం. అంటే ఈరోజు మనం గొల్లత్త గుడి దగ్గర చూసేది కేవలం శిథిలాలు కాదు, ఒకప్పుడు జీవించిన ఒక సంస్కృతికి మిగిలిన ఆనవాళ్ళు. ఇప్పుడు మీరే ఆలోచించండి, మన కళ్ళ ముందే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక కట్టడం ఉంది. దాని ఇటుకలు, దాని గోడలు, దాని చుట్టూ లభించిన శిల్పాలు ఒక ప్రాచీన సమాజం గురించి మనకు చెబుతున్నాయి. కానీ ఇలాంటి వారసత్వ సంపదలను మనం ఎంతవరకు కాపాడుతున్నాం? ఒక శాసనం చెరిగిపోతే, ఒక శిల్పం పోతే, ఒక గోడ కూలిపోతే కేవలం ఒక రాయి లేదా ఒక ఇటుక పోయినట్టు కాదు, మన చరిత్రలో ఒక పేజీ శాశ్వతంగా పోయినట్టు. ఒకప్పుడు ఇక్కడ ప్రార్థనలు జరిగి ఉండొచ్చు, భక్తులు వచ్చి ఉండొచ్చు, శిల్పులు తమ కళను ప్రదర్శించి ఉండొచ్చు, రాజులు పాలకులుగా మారి ఉండొచ్చు. కాలం మారిపోయింది, కానీ ఆ ఇటుకలు మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాయి. అవి చెప్పేది ఒకటే, మా చరిత్రను మర్చిపోవద్దు. అదే ఆల్వాన్పల్లి గొల్లత్త గుడి మనకి ఇచ్చే సందేశం. తెలంగాణ నేలలో ఇంకా ఎన్నో ఇలాంటి చారిత్రక అద్భుతాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం మన బాధ్యత, వాటిని కాపాడటం మన బాధ్యత. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉండదు, మన చుట్టూ ఉన్న ఇటుకల్లో ఉంటుంది, రాళ్లల్లో ఉంటుంది, శాసనాల్లో ఉంటుంది, మన వారసత్వ కట్టడాల్లో ఉంటుంది. అందుకే చరిత్రని తెలుసుకుందాం, మన వారసత్వాన్ని కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని తెలంగాణ చారిత్రక కట్టడాల కోసం JCL న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన చారిత్రక ప్రదేశాల సమాచారాన్ని కామెంట్ చేయండి. మీ స్నేహితులు షేర్ చేయండి. ఇది JCL న్యూస్ టీవీ. నేను మీ పాలమూరు పౌరుడు, JCL న్యూస్ టీవీ జైపాల్. మరో చారిత్రక విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. దీనికి అనుసంధానంగా పార్ట్ 2, 3, 4 ఉంటాయి. ఆశీర్వదిస్తారు కదూ.